గజం భూమి 26,000 రూపాయలతో 200 గజాల భూమి కేవలం 55 లక్షలు మాత్రమే. బెంగళూరు హైవేకి 2 నిమిషాల దూరంలో. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ రేవంత్. వెల్కమ్ టు పోస్ట్ మార్కెట్ అనాలిసిస్. సో ఈ రోజు మార్కెట్స్ ఎలా క్లోజ్ అయ్యాయి, మనకి ఈ రోజు పర్టికులర్ గా ఫోకస్ లో ఉన్నటువంటి న్యూస్ ఏంటి, అలానే నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ యొక్క సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఫర్ టుమారో ఏంటో కూడా చూద్దాము. సో ఈ రోజు మార్కెట్స్ అన్ని కూడా మనకి ఒక పాజిటివ్ క్లోజింగ్ అయితే ఇచ్చాయి. ఇట్ ఈస్ వెరీ గుడ్ పాజిటివ్ క్లోజింగ్. సో గ్లోబల్ గా మనకు వచ్చినటువంటి పాజిటివ్ న్యూస్ తోటి మనకి అన్ని మార్కెట్స్ కూడా, సో మన శుక్రవారం రోజు మనం గమనించినట్లయితే మన ఫెడ్ చైర్మన్ గారు జాక్సన్ హోల్ సమిట్ లో అయితే మాట్లాడటం జరిగింది. సో అందులో ఇంట్రెస్ట్ రేట్ కట్స్ కి సంబంధించి కొంతవరకు పాజిటివ్ గానే మాట్లాడారు. సో సెప్టెంబర్ లో ఏమన్నా మనకి ఇంట్రెస్ట్ రేట్ కట్స్ ఉండొచ్చు అనే ఒక పాజిటివ్ ఎక్స్పెక్టేషన్ అయితే మార్కెట్ లో బాగా బిల్డ్ అయింది. సో దాంతో మనకి శుక్రవారం రోజు నైటే మనకి యుఎస్ మార్కెట్స్ అనేవి పాజిటివ్ గా క్లోజ్ అవటం అయితే అబ్జర్వ్ చేసాం. సో దాని తర్వాత ఈ రోజు మన ఇండియన్ మార్కెట్స్ కూడా కొంతవరకు పాజిటివ్ టెరిటరీలో ఎంటర్ అవ్వటం అండ్ ఓపెన్ అవ్వటం అండ్ క్లోజింగ్ కూడా బాగా ఇవ్వటం. సో ఆ పాజిటివ్నెస్ తోటి ఈ రోజు నిఫ్టీ దాదాపుగా 0.76% హయ్యర్ సైడ్ క్లోజ్ అయ్యి 25,000 సైకలాజికల్ నెంబర్ అబోవ్ క్లోజింగ్ రావటం అనేది మాత్రం డెఫినెట్ గా ఒక మంచి విషయం. అండ్ అదే విధంగా బ్యాంక్ నిఫ్టీ కూడా ఈ రోజు దాదాపుగా 51,000 అండ్ అబోవ్ క్లోజింగ్ ఇచ్చింది. దాదాపుగా 51,163 దగ్గర మంచి క్లోజింగ్ ఇచ్చింది. సో ఈ పాజిటివ్ న్యూస్ కి డెఫినెట్ గా ఉన్నటువంటి వన్ మేజర్ రీజన్ మనకి ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్ కట్స్ అనేవి జరుగుతాయి అని. సో జాబ్ మార్కెట్ ని ప్రొటెక్ట్ చేయాలి, మీ ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్ కట్ చేయాల్సిన సమయం కూడా వచ్చేసిందని ఒక న్యూస్ తోటి మనకి మార్కెట్స్ అన్ని కూడా పాజిటివ్ గానే ఉన్నాయి. సో ఈ రోజు మోస్ట్ ఆఫ్ ద టైం మనకి యూఎస్ ఫీచర్స్ మార్నింగ్ లో కొంతవరకు నెగిటివ్ టెరిటరీలో ఉన్న తర్వాత ఫ్లాట్ గానే ఉన్నాయి. సో బేసిక్ గా మనకు ఒక ఫ్లాట్ ఓపెనింగ్, అంటే యూఎస్ లో మార్కెట్స్ కూడా ఇవాళ మేబీ ఫ్లాట్ గానే ఉండొచ్చు అని అనిపించింది యూఎస్ ఫీచర్స్ చూసిన తర్వాత. సో ఈ రోజు క్లోజింగ్ ని బట్టి మనకు ఆ కంటిన్యూషన్, అంటే మనకి ఆ పాజిటివ్ కంటిన్యూషన్ ఉంటుందా లేదా కూడా అర్థమైపోతుంది. బట్ మొన్నటి న్యూస్ వల్ల మాత్రం మనకి కొంతవరకు ఐటీ సెక్టర్ ఇవైతే బాగా సపోర్ట్ చేశాయి. సో ఇన్ఫాక్ట్ ఈ రోజు మనకి బ్యాంకింగ్ సెక్టరే బాగా సపోర్ట్ చేయలేదని చెప్పాలి. అందులో పిఎస్యు బ్యాంక్ సెక్టర్ కొంతవరకు మనకి కాంట్రిబ్యూషన్ ఇవ్వలేదు. పిఎస్యు బ్యాంక్ ఇండెక్స్ కూడా మనకు గనక పాజిటివ్ గనక సపోర్ట్ చేసి ఉండుంటే ఈ రోజు అన్ని సెక్టర్స్ మనకి మార్కెట్ లో అయితే పాజిటివ్ గా క్లోజ్ అయి ఉండేవి. సో ఈ రోజు మనం బ్రాడర్ మార్కెట్ ఆస్పెక్ట్ లో చూసుకున్నప్పుడు ఓన్లీ పిఎస్యు కొంతవరకు ఎఫెక్ట్ అయినట్టుగా అయితే కనిపిస్తుంది. అండ్ ఐటీ సెక్టర్ మనం ఇంతకు ముందు కూడా చెప్పుకున్నాం, ఇంట్రెస్ట్ రేట్ కట్స్ అంటూ గనక వచ్చాయి అని అంటే ఫస్ట్ ఐటీ సెక్టర్ కి మంచి పాజిటివ్ న్యూస్ ఉండడానికి అయితే అవకాశం ఉంటుంది అని. సో ఐటీ సెక్టర్ ఈ రోజు దాదాపుగా మన ఇండియాలోనే 1.39% హైయర్ సైడ్ క్లోజ్ అయింది. అండ్ ఆ ఇంట్రెస్ట్ రేట్ కట్స్ వల్ల నెక్స్ట్ బెనిఫిట్ అయ్యేది డెఫినెట్ గా మెటల్ సెక్టర్, అంటే కన్స్ట్రక్షన్ రిలేటెడ్. సో మెటల్ సెక్టర్ మనకి ఈ రోజు దాదాపుగా 2.16% హైయర్ సైడ్ క్లోజ్ అయింది. ఈ రోజు టాప్ గెయినర్స్ లో మనకి మెటల్ సెక్టారే ఉంది. ఈ రోజు నిఫ్టీని అయితే ఎక్కువగా డ్రైవ్ చేసింది. నిఫ్టీ, ఐటీ అండ్ యాజ్ వెల్ యాజ్ ద మెటల్ సెక్టర్, ఈ రెండు అయితే మనకి ఈ రోజు బాగా మార్కెట్ ని డ్రైవ్ చేశాయి. సో బ్రాడర్ మార్కెట్ అంతా కూడా ఈ రోజు మనకి పాజిటివ్ గా ఉంది ఎక్సెప్ట్ మనకి పిఎస్యు బ్యాంక్ ఇండెక్స్. అండ్ మనకి స్మాల్ క్యాప్ అండ్ మిడ్ క్యాప్ విషయానికి వచ్చేసరికి అవైతే కొంతవరకు అంటే 0.5 ఇన్ అండ్ అరౌండ్ లో మాత్రమే క్లోజింగ్ ఇచ్చాయి. సో ఈ రోజు మార్కెట్ అప్డేట్ అయితే ఇది. అండ్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లాస్ట్ లో మాట్లాడదాం. ఇన్ బిట్వీన్ మనం పేటిఎం కి సంబంధించిన ఒక ఇంపార్టెంట్ న్యూస్ గురించి మాట్లాడాలి. ఈ రోజు పేటిఎం ఆల్మోస్ట్ 7 to 9% మధ్యలో డ్రాప్ అయింది. సో దానికి గల మేజర్ రీజన్ ఏంటి, మనకి గత కొన్ని రోజులుగా గమనించినట్లయితే పేటిఎం మీద కంటిన్యూస్ గా ఏదో ఒక బ్యాడ్ న్యూస్ ఇన్ఫ్లో అయితే ఉంటూనే ఉంది. రీసెంట్ గా పేటిఎం పేమెంట్ బ్యాంక్స్ మీద ఆర్బీఐ వాళ్ళకి సంబంధించి ఆపరేషన్స్ ఆపేయాలని చెప్పేసి వాళ్ళు స్ట్రిక్ట్ గా నోటీస్ ఇచ్చారు. సో దాని తర్వాత ఇప్పుడు రీసెంట్ గా మళ్ళీ సెబీ మన పేటిఎం డైరెక్టర్ అయినటువంటి విజయ్ శేఖర్ శర్మ గారికి అండ్ అదర్ డైరెక్టర్స్ మీద షోకాస్ నోటీస్ మీద ఇష్యూ చేసింది. ఆ షోకాస్ నోటీస్ వచ్చిన తర్వాత మార్కెట్ లో దాదాపుగా 7 to 9% పేటిఎం డ్రాప్ అయితే కనిపించింది. మనకి ఈ రోజు మార్కెట్ అంతా వన్ సింగిల్ డైరెక్షన్ లో ర్యాలీ అవుతుంటే పేటిఎం మాత్రం రివర్స్ లో కిందకి రావడం అయితే అబ్జర్వ్ చేశాం. సో దానికి మేజర్ రీజన్ వాళ్ళు ఇచ్చినటువంటి సో సెబీ రిపోర్ట్ ప్రకారం మనం గమనిస్తుంది ఏంటి అని అంటే రిగార్డింగ్ ఇట్ ఇస్ ఐపీఓ బ్రీచెస్ అని చెప్పేసి. సో మనకు నోటీస్ లో మెయిన్ గా ఇంపార్టెంట్ గా గమనించినటువంటి విషయం ఏంటి అని అంటే నాన్ కంప్లైన్స్ విత్ ద ప్రమోటర్ క్లాసిఫికేషన్ నార్మ్స్ ఇనిషియేట్. సో ఇట్ ఈస్ బేసిక్లీ ఇనిషియేటెడ్ ఆఫ్టర్ ద ఇన్పుట్స్ ఆఫ్ ద ఆర్బీఐ ఆన్ పీపీబీ, అంటే పేటిఎం పేమెంట్ బ్యాంక్స్ కి సంబంధించి ఏవైతే డిస్ప్యూట్స్ ఇంతకు ముందు రేజ్ అయ్యాయో వాటికి అనుకూలంగా ఆ ఇన్పుట్స్ ని బేస్ చేసుకునే సెబీ నాన్ కంప్లయన్సెస్ విత్ ద ప్రమోటర్ క్లాసిఫికేషన్ నార్మ్స్ అన్న పేరుతో ఒక షోకాస్ నోటీస్ అయితే పేటిఎం డైరెక్టర్స్ కి అయితే ఇష్యూ చేయడం జరిగింది. ఆ తర్వాత పేటిఎం లో ఒక హ్యూజ్ ఫాల్ అయితే గమనించాం. అండ్ దాని తర్వాత ఈ రోజు ఒక మేజర్ ఇంపార్టెంట్ అప్డేట్ నేను గమనించింది ఏంటి అంటే ఇండియన్ జీడిపి ఫోర్కాస్ట్ కొంతవరకు కట్ డౌన్ చేయడం జరిగింది. సో ప్రీవియస్ క్వార్టర్ లో మనం గమనించినట్లయితే ఇండియన్ జీడిపి దాదాపుగా 7.8% గా అయితే చూసాం. సో గోయింగ్ ఫర్దర్ మన ఇండియన్ జీడిపి ఫైనాన్షియల్ ఇయర్ లో కూడా మనం 7.2 యావరేజ్ గా మెయింటైన్ చేస్తామనేది ఆర్బీఐ గైడ్ లైన్స్ ఉంది.
సో మనం ఈ రోజు గమనించినటువంటి ఫోర్కాస్ట్ ప్రకారం దాదాపుగా 50+ ఎకానమిస్ట్ సర్వే ప్రకారం మన ఇండియన్ జీడిపి 69% గా మాత్రమే ఉండొచ్చు. 6.9% గా మాత్రమే ఉండొచ్చు అనే అప్డేట్ అయితే గమనిస్తున్నాం. దానికి గల మేజర్ రీజన్ మనకు ఉన్నటువంటి ప్రీవియస్ వెదర్ ఎఫెక్ట్స్ అయి ఉండొచ్చు అండ్ ఎలక్షన్స్ వచ్చాయి కాబట్టి సో మార్కెట్ మీద స్పెండింగ్, సో క్యాపిటల్ స్పెండింగ్ అనేది ప్రభుత్వం వైపు నుంచి కూడా తగ్గటం, సో ఇవన్నీ కూడా కొంతవరకు ఈ ఇయర్ లో ఉన్నటువంటి జీడిపి డేటాని కొంతవరకు ఇంపాక్ట్ చేయొచ్చు. అది 6.9% గా ఉండొచ్చు, 7.2 ఉండకపోవచ్చు అనేది అయితే కనిపిస్తుంది. సో బేసిక్ గా మనకి ఈ జీడిపి డేటా అయితే మాత్రం మనకి శుక్రవారం నాడు రాబోతోంది. సో ఈ శుక్రవారం నాడు రాబోతున్నటువంటి జీడిపి డేటా మనం కొంచెం కీన్ గానే గమనించాలి. సో ఇప్పుడున్నటువంటి ఫోర్కాస్ట్ ప్రకారం కనుక జీడిపి కనుక లోవర్ సైడ్ వస్తే కొంతవరకు సెంటిమెంట్ ఎఫెక్ట్ అవడానికి కూడా అవకాశం ఉంది. గత కొన్నాళ్ళుగా మన ఇండియన్ మార్కెట్స్ ర్యాలీ అవ్వడానికి అయితే ఒక మంచి రీజన్ మన ఇండియన్ జీడిపి నెంబర్స్ బాగా రావటం, మన ఫోర్కాస్ట్ అంటే మన ఇండియన్ ఎకానమీ స్ట్రాంగ్ గా బూస్ట్ అవుతుందన్న ఒక ఫోర్కాస్ట్ తోటే మనం ఇంతగనంగా ర్యాలీని చూసాం. సో ఒకవేళ జీడిపి నెంబర్స్ గనక ఏమన్నా బాగా ఎక్స్పెక్టేషన్స్ కంటే బాగా లోవర్ సైడ్ వచ్చాయంటే మాత్రం కొంతవరకు నెగిటివ్ సెంటిమెంట్ ట్రిగ్గర్ అవడానికి కూడా మన ఇండియన్ మార్కెట్స్ మీద ఉంది. అండ్ దాని తర్వాత ఫైనల్ గా ఈ రోజు మనం నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీకి సంబంధించిన సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ గురించి చూద్దాం. అంటే రేపటికి సంబంధించిన సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్. సో నిఫ్టీకి సంబంధించినటువంటి సపోర్ట్ మనం 24,900 అంటే సుమారుగా ఒక 100 పాయింట్లు బిలోలో చూస్తున్నాము. బట్ రెసిస్టెన్స్ మాత్రం ఇమీడియట్ గానే చూస్తున్నాం 25,080. దాని అబోవ్ స్ట్రాంగ్ గా క్లోజ్ అయితే గనక రేపు మనకి ర్యాలీ కంటిన్యూ అవ్వచ్చు. లేనట్లయితే గనక మనం కొంతవరకు అక్కడి నుంచి రిజెక్షన్స్ ఎదుర్కోవడానికి అయితే రెసిస్టెన్స్ దగ్గర నుంచి అవకాశం ఉంది. సో ఈ ఏరియాను కొంచెం కీన్ గా అబ్జర్వ్ చేయాలి. అండ్ అదే బ్యాంక్ నిఫ్టీ విషయానికి వచ్చేసరికి మనం 51,000 స్ట్రాంగ్ సపోర్ట్ గా అబ్జర్వ్ చేస్తున్నాము. అది కూడా పెద్ద డిస్టెన్స్ ఏం లేదు, 160 పాయింట్స్ కిందనే ఉంది. ఒకవేళ అది బ్రేక్ అయితే కనుక ఇంకొక 500 పాయింట్స్ డౌన్ సైడ్ ట్రిగ్గర్ అవడానికి స్కోప్ కనిపిస్తుంది. అండ్ అదే రెసిస్టెన్స్ విషయంలోకి వచ్చేసరికి 51,450 నుంచి 51,620. సో ఆల్మోస్ట్ ఇది ఒక 170 పాయింట్ రేంజ్. ఈ 170 పాయింట్ రేంజ్ లో కొద్ది వరకు సెల్లింగ్ ఏమైనా యాక్టివేట్ అవ్వచ్చా అని టెక్నికల్ గా కనిపిస్తుంది. అక్కడ కొద్దిగా రెసిస్టెన్స్ కనిపిస్తుంది. సో బేసిక్ గా ఈ రోజుకి మన కావాల్సినటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ అని కూడా క్లోజ్ చేశాము. అండ్ ఎస్ మనం ఒక పెన్షన్ స్కీమ్ కి సంబంధించి మాట్లాడాల్సింది ఉంది. దానికి సంబంధించి ఒక సపరేట్ డెడికేటెడ్ వీడియో అయితే ప్లాన్ చేశాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్రతిరోజు ఇదే టైంకి మన మార్కెట్ అనాలిసిస్ ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్.